ఈ స్వామివారు వచ్చేసి 8 ఫీట్స్ ఉంది. 8 ఫీట్ టోటల్ బ్యాలెన్సింగ్ ఉంది. 700 కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చింది. వావ్, చూసారు కదా మీరు, అంత బ్యాలెన్సింగ్ లో ఉంది. యా. అండ్ అదే విధంగా స్వామి వారికి ఇక్కడ ఇమిటేషన్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ ఎగ్జాక్ట్లీ అన్న గోల్డ్ పంచ మన రుద్రార్ట్స్ లో అవైలబుల్ ఉంది. స్వామివారి దగుడు సెట్ గణపతి ఇప్పుడు కాదన్నా ఇంకా 100 ఇయర్స్ కైనా ఎవర్ గ్రీనే. ఎస్ అన్న. ఈ హైట్ లో మన రేర్ హైదరాబాద్ లో దొరకడం 11 ఫీట్స్. ఇది కూడా మన రుద్రార్ట్స్ లోనే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. సూపర్ అన్న. ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ లో, అదే విధంగా ఇక్కడ సిల్వర్ అన్న. మరి ఈ విగ్రహం బుక్ అయిపోయింది కదా, ఎవరికన్నా కస్టమర్స్ కావాలనుకుంటే తప్పకుండా వస్తున్నాయి స్వామివారి విగ్రహాలు. ఓకే, ఖచ్చితంగా రండి. 11 ఫీట్ సూరచ్చ రాజా అవైలబుల్ ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి అన్న. మరి లాస్ట్ టైం మనం కాలభైరవ చూస్తుంటే విగ్రహం, మరి అవి ఏమన్నా తిరుపతికి వెళ్తుందన్నా? నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేశ, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు శ్రీ రుద్ర ఆర్ట్స్. మన సురేష్ అన్న ప్రతి సంవత్సరం ముంబై, సోలాపూర్, పూణే నుంచి అయితే విగ్రహాలు తీసుకొస్తాడు. టైం వచ్చేసి ఇప్పుడు నైట్ 2:21 అవుతున్నది. సో లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ కాగానే మన సూరచ్చ రాజా. నెక్స్ట్ మన సురేష్ అన్నతో మాట్లాడదాం. అండ్ కొన్ని పెద్ద విగ్రహాలు వచ్చినాయి, అవి కూడా చూసుకుందాం. సో సురేష్ అన్న, మరి పెద్ద విగ్రహాలు ఏమొచ్చినాయి? ఇది వచ్చేసి మన సూరచ్చ రాజా అన్న. ఓకే, స్వామివారి హైట్ వచ్చేసి 11 ఫీట్స్ అన్న. 11 ఫీట్ హైట్, 11 ఫీట్స్. టోటల్ హైదరాబాద్ లో ఫస్ట్ మన రుద్ర ఆర్ట్స్ కి వచ్చింది స్వామివారి విగ్రహం. సూరచ్చ రాజా 11 ఫీట్స్ ఉంది. ఈ పంచ కూడా మనం ఇక్కడికి వచ్చిన తర్వాతనే డ్రిపరీ వర్క్ మొత్తం ఇక్కడే చేయించాం. ఓకే, మీరే చేయించారు? మనమే చేయించాం. ఓకే, ఒక్కసారి క్లోజ్అప్ వ్యూ చూసుకుందాం. స్వామివారి పంచ బార్డర్ పైన కూడా ఇక్కడ పికాక్ డిజైన్ అన్నమాట. అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగున్నది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మన హార్సెస్ అన్న. మరి ఈ విగ్రహం బుక్ అయిపోయింది కదా, ఎవరికన్నా కస్టమర్స్ కావాలనుకుంటే తప్పకుండా ఇంకా మన వస్తున్నాయి స్వామివారి విగ్రహాలు. ఓకే, ఖచ్చితంగా రండి. మన రుద్రార్ట్స్కి రండి. 11 ఫీట్ సూరచ్చ రాజా అవైలబుల్ ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి. ఓకే, అదే విధంగా లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం ఒకటే విగ్రహం చూసినాము, శ్రీమంత్ హల్వాయ్ దగుడు సైడ్ గణపతి. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సైజ్ అన్నమాట అన్న. మరి ఈ విగ్రహాలు కావాలనుకుంటే ఎందుకంటే ప్రతి సంవత్సరం బాగా ట్రెండ్ అవుతాయి. అవునన్న, స్వామివారి దగుడు సెట్ గణపతి ఇప్పుడు కాదన్నా ఇంకా 100 ఇయర్స్ కైనా ఎవర్ గ్రీనే. ఎస్ అన్న. ఈ హైట్ లో మన రేర్ హైదరాబాద్ లో దొరకడం 11 ఫీట్స్. ఇది కూడా మన రుద్రార్ట్స్ లోనే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్. సూపర్ అన్న. ఇక్కడ గోల్డ్ ఫినిషింగ్ లో, అదే విధంగా ఇక్కడ సిల్వర్. సో మన స్కిన్ టోన్, అదే విధంగా గ్రే బాడీ టోన్ అన్న. మరి లాస్ట్ టైం మీరు పంచల గురించి చెప్పినుండే, సో ఈసారి మీరు ఎన్ని రకాల పంచలు తెప్పించారన్న? రండి అన్న, డైరెక్ట్ చూద్దాం. ఓకే, సో చూసుకోవచ్చు ఇక్కడ పంచలు ఎట్లా. ఇదంతా వెల్వెటా? వెల్వెట్ అన్న, మీరు చూస్తున్నారు కదా, వెల్వెట్ లో పెద్ద బూట. ఇందులో కూడా అన్ని డిఫరెంట్ కలర్స్, దీంట్లో మళ్ళీ డిఫరెంట్ కలర్స్. చూడండి ఇక్కడ అన్ని ఎన్ని కనిపిస్తాయి అన్ని. సాటిన్ లో కూడా మనకి ఆల్మోస్ట్ 10 వెరైటీ కలర్స్ ఉన్నాయి. ఓకే, వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ ఎగ్జాక్ట్లీ అన్న గోల్డ్ పంచ మన రుద్రార్ట్స్ లో అవైలబుల్ ఉంది. ఎట్లా అనేది మనం డ్రేపింగ్ చేయించుకోవచ్చా? చేయించుకోవచ్చు తప్పకుండా. మీరు ఇక్కడ ఉన్న విగ్రహాలకి ఖచ్చితంగా ఎవరని చెప్పండి, ఖచ్చితంగా చేసిద్దాం. ఓకే, లేదు బయట వాళ్ళ ఎవరైనా కావాలన్నా కూడా చేపిస్తాను, బట్ బిఫోర్ 20 days. ఓకే, ఒక్కసారి డ్రేపింగ్ చూసుకుందాం అన్న. మన చించుపోక్లిచా చింతమని వినాయకునికి అయితే చేపించాడు డ్రేపింగ్ వర్క్. చాలా నీట్ అవుట్పుట్ అండ్ రియలిస్టిక్ ఉందన్నమాట. అదేవిధంగా స్వామివారికి కూడా మంచి గోల్డ్ ఇమిటేషన్ వర్క్. సో అన్న, ఈ విగ్రహం యాక్చువల్గా ది బిగ్గెస్ట్ మన దగ్గర ఉన్న విగ్రహాలలో? లేదన్న, ఉన్నాయి మన దగ్గర ఆల్మోస్ట్ 17 ఫీట్స్ వరకు. 17 ఫీట్. ఓకే, సో చాలా బాగుంది. అదేవిధంగా మనం లాస్ట్ టైం అయితే బ్యాలెన్సింగ్ గణపతి మిస్ అయినాం. ఈ స్వామివారు వచ్చేసి 8 ఫీట్స్ ఉంది. 8 ఫీట్ టోటల్ బ్యాలెన్సింగ్ ఉంది. 700 కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చింది. వావ్, చూసారు కదా మీరు, అంత బ్యాలెన్సింగ్ లో ఉంది. యా. అండ్ అదే విధంగా స్వామివారికి ఇక్కడ ఇమిటేషన్ ఎట్లా ఇది మీరు అక్కడ చేపించిర్రా? టోటల్ అక్కడ అయ్యొచ్చింది. ఓకే, గ్రేట్. అండ్ స్కిన్ టోన్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది. అండ్ లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు భయ్య వాళ్ళు అయితే కుందన్ వర్క్ చేస్తుండే. సో ఇదంతా ఇన్ హౌస్ మన శ్రీ రుద్ర ఆర్ట్స్లోనే ఈ వర్క్ అంతా జరిగిందనమాట. ఎవరికైనా స్పెషల్గా ఇమిటేషన్ వర్క్ చేయించుకోవాలన్నా, అదేవిధంగా డ్రేపింగ్ అంటే ఒకవేళ పంచ నచ్చకపోతే సో అడిషనల్ కాస్ట్ అయితే అన్న చేపిస్తాడు. నైస్. అండ్ అదేవిధంగా కమర్ పట్ట ఇంకా బార్డర్లు కూడా అక్కడ ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం. సరే, మరి చిన్న విగ్రహాలు ఈసారి ఎట్లా, దానిలోనే మన కుందన్ వర్క్ మీరు చేసిస్తారా? ఉన్నాయినా, ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న విగ్రహాల్లో కుందన్ వర్క్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఇంకేమైనా బ్యాలెన్సింగ్ కావాలన్నా కూడా చూసుకున్నాం. ఓకే, సో అన్న మరి వీటి గురించి చెప్పండి. చూసారు కదా, ఇప్పుడు మనం అన్ని పంచలు చూసాం. ఓకే, పంచలు తగ్గట్టు వాటికి తగ్గట్టు బార్డర్ కూడా ఉండాలి మనకి. ఈ బార్డర్ లో కూడా అన్ని చూసుకోండి. శంకు చక్రాలు, త్రిశూలం, డమరు, స్వస్తిక్, అన్ని డిఫరెంట్ బార్డర్స్, కలర్స్ కూడా. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ఓం కూడా ఉన్నది. నైస్. డమరుకం, అదేవిధంగా ఇక్కడ మనకైతే త్రిశూలం,
ఓకే, మల్టిపుల్ డిజైన్స్, మల్టిపుల్ కలర్స్. నైస్. వీటిపైన కూడా చూడండి అన్ని మోర్ ఉన్నది, మోర్ పికాక్. అన్ని డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ కలర్స్. ఓకే ఓకే అన్న, మరి ఇదనా, ఇది కూడా బార్డర్ అయినా? బార్డర్, ఇది కూడా స్వస్తిక్ బార్డర్ ఉన్నది. ఓకే, నైస్ అన్న. మరి ఇదేంటి? ఇది వచ్చేసి మనకు లేస్ అండి. ఓకే, ఇప్పుడు బార్డర్కి లేస్ ఇస్తారు కానీ అవి మంచి గ్రాండ్ కనబడడానికి ఇవి లేస్. ఓకే ఓకే, నైస్ అన్న. మరి ఇంకేమైనా స్పెషల్గా పెద్ద విగ్రహాలు వస్తున్నాయా? వస్తున్నాయన్న, ఇంకా కూడా వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇంకా ఒక 10-15 లోడ్స్ ఇంకా కూడా 10-15 లోడ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనము చిన్న విగ్రహాలు చూసుకునే ముందు ఇంకా ఏమైనా స్పెషల్ విగ్రహాలు వచ్చినాయి? ఉన్నాయన్న, ఇటువైపు ఉన్నాయి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు శ్రీ. అండ్ ఈ వినాయకునికి కూడా అన్న అయితే గోల్డ్ డ్రేపింగ్ చేపించిండు. అంటే బయట నుంచి వచ్చిన దానికంటే మీరు వర్క్ చేపించిన తర్వాత ఆ లుక్ అనేది మారిపోయింది అన్న. ఆ ఫీల్ అయితే జబర్దస్త్ ఉన్నది. సూపర్ అన్న, చాలా బాగున్నది. అండ్ ఈ విగ్రహాలకు కూడా లాస్ట్ టైం సింపుల్ పంచా ఉండే, సో అన్న కొంచెం ఇంప్రవైజ్ చేసిండు. అండ్ అన్న ఎక్స్పీరియన్స్తో అయితే మళ్ళీ అన్ని ధోతీలు కూడా చేంజ్ చేయించింది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుందన్న. అన్న ఇంకేమైనా స్పెషల్ విగ్రహం ఉందా? ఉన్నాయన్న, ఇది వచ్చేసి స్వామివారి 10 feet లాల్ బాగ్ అన్న. వావ్. బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి ఫ్రేమ్ వస్తుంది దీనికి. ఓకే, ఒక్కసారి దగ్గర నుంచి చూసుకుందాం. మంచి మార్బుల్ ఫినిషింగ్ అయితే ఉందన్నమాట. అండ్ అదే విధంగా ఇక్కడ అభయహస్తం గోల్డ్ చెయ్యి, అండ్ పాదాలు కూడా గోల్డ్. వావ్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ముంగట వన్స్ అగైన్ గోల్డ్ పంచ, లాల్ బాగ్చా రాజా విత్ గోల్డ్ పంచ. తర్వాతనా ఇది వచ్చేసి మళ్ళీ వన్ ఆఫ్ ద ఫస్ట్ యూనిక్ విగ్రహం అన్న. ఈసారి కొత్త విగ్రహం. స్వామివారు సింహం పైన సవారీ చేస్తున్నాడు. ఓకే, మన లయన్ పైన బొబ్బర్ షేర్ మంచిగా ఇట్లా ఒరుగుండన్న, ఆరామ్సే మంచిగా సవారీ చేసుకుంటూ కూర్చున్నాడు. ఓకే, ఇంకొక అష్ట వినాయక బ్యాక్ డ్రాప్ లో మన వినాయకుడు అన్నమాట విత్ డిఫరెంట్ పంచ. అండ్ ఒక్కసారి క్లోజ్అప్ వ్యూ, స్వామివారి బొట్టు, అదే విధంగా ఇక్కడ గోల్డ్ ఏదైతే పట్టి ఉందో సూండ్ పట్టి, చాలా బాగుందన్న. ఇది కూడా వర్క్ మీరే చేయించారా? ఇక్కడే అయిందన్న, వర్క్ ఇక్కడే అయింది. బ్యాక్ డ్రాప్ కూడా చూసారుగా, అన్ని డిఫరెంట్ బ్యాక్ డ్రాప్స్. యా, అండ్ మంచి కలర్ఫుల్ ఉందన్నమాట. సురేష్ అన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ విగ్రహం చూడలేదు నేను. ఇక్కడ కూడా స్కిన్ టోన్ అయితే మంచిగా లైట్గా ఉన్నది. అండ్ లుక్ కూడా సూపర్ ఉందన్న. కరెక్ట్ అన్న. ఈ స్వామివారి విగ్రహం వచ్చి కొత్తగా వచ్చింది. స్వామివారి కృష్ణుని రూపంలో బ్లూ బాడీ టోన్. అమ్మవారు కూడా బ్యాక్ డ్రాప్ చూడండి ఆపోజిట్ కలర్ లో. వావ్, మంచి గోల్డ్ ఫినిషింగ్ అన్న, చాలా బాగుంది. ఇంకేమైనా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉందా? ఉన్నాయన్న, తప్పకుండా. మళ్ళీ పక్కనే ఇంకొకటి ఉంది. ఓకే, ఆపోజిట్ కలర్ అన్న. ఆపోజిట్ కలర్. ఓకే, ఇక్కడ అమ్మవారు వచ్చేసి బ్లూ కలర్ కంప్లీట్ బాడీ. అండ్ స్వామివారికి ఇక్కడ వచ్చేసి మన స్కిన్ టోన్, టోటల్ 6 హ్యాండ్స్. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మన రేణుక ఎల్లమ్మ తల్లి, తుల్జా భవాని, కాళీకా మాత. అండ్ ఇక్కడ వినాయకునికి వన్స్ అగైన్ గోల్డ్ డ్రేపింగ్. ఎట్లన్నా ఇది మీ చాయిస్ ఏనా? అవునన్నా, ఈ ఇయర్ స్వామివారి విగ్రహం కొత్త కాన్సెప్ట్ అన్న. మొత్తం అష్టలక్ష్మిలు ఉన్నాయి చూడండి ఫ్రేమ్ లో. నైస్, చాలా బాగుందన్న. ఇక్కడ అమ్మవార్లు చూసుకోవచ్చు. ఒక్కసారి 8 అమ్మవార్లది కూడా మీరు పేరు అయితే కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. చూసుకోవచ్చు ఇక్కడ నాట్యమేశ్వర అమ్మవారు, అండ్ ఇక్కడ వీణ వాయిస్తున్నారు. చాలా బాగుందన్న. మరి ఈ విగ్రహాలు ఏమైనా మల్టిపుల్ వస్తాయా మనకు? వస్తాయన్న, తప్పకుండా. మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కూడా స్వామివారి విగ్రహాలు 2 ఉన్నాయి. ఓకే, నైస్ అన్న. మరి ఈ విగ్రహం కూడా కొత్తగా అనిపిస్తున్నది. అవునన్న, కొత్త విగ్రహమే. స్వామివారి హైట్ వచ్చేసి 10 feet అన్న విత్ బ్యాక్ డ్రాప్. బ్యాక్ డ్రాప్ లో మీరు చూసారు కానీ నరసింహస్వామి. యా, మంచి ఉగ్ర రూపం. అండ్ నరసింహస్వామి పైన కూడా శేషనాగు, మన శేషనాగు. అదే విధంగా ఇక్కడ ఫోర్సెస్ చూసుకోవచ్చు. స్వామివారికి లెఫ్ట్ సైడ్ ఇంకా రైట్ సైడ్ ఫిషెస్. ఇది ఇంకొక స్పెషల్ విగ్రహం ఫ్రమ్ శ్రీ రుద్ర ఆర్ట్స్ అన్న. మరి ఒకటేనా ఇంకేమైనా వస్తాయా? వస్తున్నాయన్న, ఇంకా కూడా రేపు మార్నింగ్ ఇంకొక లోడ్ ఉందన్న, అక్కడ దాంట్లో కూడా ఉన్నాయి విగ్రహాలు. ఓకే, సో చాలా బాగున్నది. బ్యాక్ డ్రాప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇంకొక లాల్ బాగ్చా రాజా విత్ ద గోల్డ్ డ్రేపింగ్ అన్న. మరి ఈ విగ్రహం ఎక్కడ పోతుంది? లాస్ట్ టైం నేను అడిగినప్పుడు ఒకటే ఉంది అన్నారు. అవునన్నా, కాలోభైరవ మన షెడ్లు మొత్తం ఒకటే. ఈ విగ్రహం వచ్చేసి తిరుపతి వెళ్తుంది అన్న. వావ్, చూడండి ఆల్మోస్ట్ ఆల్ 600+ కిలోమీటర్స్. సో తిరుపతికి వెళ్తుంది మన కాలభైరవ డిజైన్లో. బయట ఒక డిస్ప్లే కూడా రెడీ చేయించారు అన్న వాళ్ళు. ఒక్కసారి అయితే చూసుకుందాం. యాక్చువల్గా వర్షం బాగా పడినుండే, అండ్ మనమైతే డైరీ ఫామ్ రోడ్లో ఉన్నాము. ఒక్కసారి లోపల చూసుకుందాం. ఇక్కడ స్వామివారికి వచ్చేసి మంచి గ్రీన్ బాడీ టోన్. అండ్ మన నంది మహారాజ్ చాలా బాగుందన్నమాట అవుట్పుట్. అన్న ఎంత ఉంటుంది స్వామివారి హైట్ వచ్చేసి 7 feet అన్న, ఆల్మోస్ట్ 7 feet నంది పైన సవారీ చేస్తున్నాడు. ఓకే, ఇది ఒక స్పెషల్ బాడీ టోన్. బాడీ కలర్ స్పెషల్గా ఉందన్న. ఈసారి మనమే ఇట్లా చెప్పి చేయించినాం. వావ్, చాలా బాగుందన్న. ఇంకోటి ఇక్కడ స్వామివారు అయితే మనకు నించొని దర్శనం ఇస్తున్నాడు. ఇది కూడా బాగా ట్రెండ్ అయిన ఉండే. అదేవిధంగా ఇక్కడ దగుడు సేట్ మహారాజ్
కొంచెం పెద్ద సైజులో ఎంత ఉంటుందా స్వామివారి హైట్ 7 feet. 7 feet హైట్. అండ్ ఆల్రెడీ విగ్రహం అయితే చూసుకున్నాం కదా విత్ గోల్డ్ డ్రేపింగ్, అష్టలక్ష్మి వెనకాల చూసుకోవచ్చు, అమ్మవారిలో బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగున్నది. అండ్ ఇంకొక గోల్డ్ డ్రేపింగ్ అన్న. మరి ఈ విగ్రహం ఎక్కడ పోతున్నది? ఈ విగ్రహం ఇక్కడికే బోయినపల్లికి. బోన్పల్లి మన లోకల్ అన్నమాట. తర్వాత ఈ విగ్రహం ఒక్కసారి సైడ్ వ్యూ చూసుకుందాం. మనమైతే ఫ్రంట్ నుంచి చూస్తుండే కదా, లయన్ పైన కూర్చున్న వినాయకుడు, మంచి మార్బుల్ ఫినిషింగ్. అండ్ ఇక్కడ స్వామివారి బొట్టు, బాలాజీ, అదేవిధంగా ఇక్కడ వెల్వెట్ పంచ, మంచి వాయిలెట్ కలర్. బ్యాక్ డ్రాప్ కూడా చాలా పెద్దగా ఉన్నది అనమాట, అంటే బ్రాడ్ ఉన్నది. సో అన్న మరి ఈ విగ్రహం గురించి చెప్పండి అన్న, చాలా స్పెషల్ అనిపిస్తున్నది. స్పెషల్ అన్న, ఇది కూడా వచ్చేసి మన సురచ్చ రాజా. ఓకే ఓకే రైట్ మనం రైట్ ఇప్పుడు రైట్ లోపల 11 feet చూసినాం కదా. ఎగ్జాక్ట్లీ. స్వామివారి హైట్ వచ్చి 6 feet అన్న. ఇప్పుడు మనం లోపల సాటిన్ క్రీమ్ లో ఇచ్చినాం క్లాత్. ఓకే. ఈ స్వామివారికి వచ్చేసి గోల్డ్ కలర్ లో ఇచ్చినాం. ఓకే. సో ఫ్రెండ్స్ ఈసారి అన్న వాళ్ళ స్టాల్లో విత్ గోల్డ్ డ్రేపింగ్ అయితే చాలా బాగున్నది. వెరీ నీట్ ఫినిషింగ్. మన సూరచ్చ రాజా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హార్సెస్ అన్న. మరి దీంట్లో ఎన్ని విగ్రహాలు మనకు దొరికిపోతాయి? దొరుకుతాయినా, చాలా విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. రండి అన్న, 6 feet లో చిన్న చిన్న పెట్టుకునే వాళ్ళకి సురచ్చ రాజా కావాలని అవసరం ఉంటుంది. ఓకే. ఈ విగ్రహం అయితే నేను లాస్ట్ టైం కవర్ చేయలేదు అన్న. ఈ విగ్రహం గురించి చెప్పాలి. స్వామివారి విగ్రహం వచ్చి 4.5 feet అన్న. శ్రీనాథ్ జీ ఓకే. ఎల్క పైన నిల్చొని ఉన్నాడు. ఓకే. మొత్తం గోల్డ్. గోల్డ్ చాలా బాగుందన్న. సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరైతే శ్రీ రుద్ర ఆర్ట్స్ ఫాలో చేయండి, రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈసారి సురేష్ అన్న అయితే మంచి మంచి కాన్సెప్ట్స్లో మంచి మంచి డిజైన్స్ అయితే తీసుకొచ్చిండు. ఇంకొక స్పెషాలిటీ వచ్చేసి కుందన్ వర్క్, అదేవిధంగా పంచ. సో అన్న మరి మన బప్పల అవార్డ్స్కి, మన ప్రేక్షకులకు, మీ కస్టమర్స్కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? రండి అన్న, తప్పకుండా రుద్ర ఆర్ట్స్ విజిట్ చేయండి. కొంతమంది కొంచెం టాక్ వస్తుంది మనకి, బయట రుద్ర ఆర్ట్స్లో ప్రైసింగ్ ఎక్కువ ఉందని. నేనేమంటున్నానంటే మీరు బయట కంపేర్ చేసి మన రుద్ర ఆర్ట్స్కి రండి, వాళ్ళతో ప్రైసింగ్ కంపేర్ చేయండి, అప్పుడే మనం బెస్ట్ రీజనబుల్ కూడా ఇవ్వగలుగుతాం. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. కలుద్దాం. సో ఫ్రెండ్స్ మన పేజ్లో కూడా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ మనమైతే అందరం మన సురేష్ అన్నకి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే అన్న కూడా ఈ ఫీల్డ్లో 13 years నుంచి ఉన్నాడు. సో చాలా కష్టమైన వర్క్. అందరూ అనుకుంటారు ఏదో ఈజీ జాబ్ అనేసి, కానీ ఇన్ని విగ్రహాలు తీసుకురావడం, ఇన్ని విగ్రహాలు సెలెక్ట్ చేయడము, ఇట్లా అరేంజ్ చేయడము, మ్యాన్ పవర్ పెట్టడం అనేది నాట్ అన్ ఈజీ టాస్క్. సో ఆల్ ది బెస్ట్ అన్న వన్స్ అగైన్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. మంగళమూర్తి మోరియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.